యోబు గ్రంథం 5:17 దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు, కాబట్టి సర్వశక్తుడకు దేవుని శిక్షను తృణీకరింపకము. ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. దేవుడు తనకిష్టమైన వారిని శిక్షించి గద్దిస్తాడు. గద్దించినప్పుడు విధేయత చూపించాలి, లోబడాలి. కొన్నిసార్లు మనకు కలిగిన శిక్షలో, మనకు కలిగిన బాధలో, శ్రమల్లో మనం అపవాదికి ఘనతనిస్తూ ఉంటాం. లేదు, ఇది ప్రభువు నేను చేసిన పనిని బట్టి, నేను నేర్చుకోవాలి కాబట్టి ఇలాంటి కఠినమైన పరిస్థితులు గుండా దేవుడు నన్ను తీసుకెళ్తున్నాడు అని ప్రతి కష్టంలో కూడా మనం ఒకవేళ దేవునికి మహిమనివ్వగలిగితే, దేవునికి ఘనతనివ్వగలిగితే, మన జీవితంలో వచ్చే ప్రతి కష్టం వెనకాల మహిమను చూడగలుగుతాం. దేవుడు శిక్షించినప్పుడు దాన్ని తృణీకరించకూడదు, దానికి విధేయులమై ఉండాలి. మన జీవితంలో శ్రమలు ఉట్టిగా రావు, ఒక ఉద్దేశ ప్రకారం వస్తాయి. ఆ శ్రమల వెనకాల దేవుని యొక్క మహోన్నతమైన ప్రణాళిక ఉంటుంది. కాబట్టి ఆ ప్రణాళికను ఎరిగి శ్రమలో ధైర్యం కలిగి సంతోషంగా జీవిస్తూ ఆశీర్వదించబడదాం. గాడ్ బ్లెస్ యూ.